కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో రాజుల కొట్టాడ అనేది కొట్టాడ గ్రామం తాలూకా హ్యామ్లెట్ గ్రామంలో నిన్న ఉదయం సుమారు ఎట్ అబౌట్ 8:30 టైంలో ఒక సీసీ రోడ్ దగ్గర ఒక చిన్న ఘర్షణ జరిగింది. అంతా సేమ్ కమ్యూనిటీ, అంతా ఊర్లో వాళ్ళే. అక్కడ దారిలో ఒక ఆటో, మొక్కజొన్న పొత్తుల ఆటో ఊర్లోకి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో రోడ్డు పక్కన కొత్తగా వేసారు, రీసెంట్ గా ఒక 6 నెలల క్రితం సీసీ రోడ్డు వేయడం జరిగింది. బళ్ళు ఉన్నాయి, ఆ బళ్ళు దగ్గర ఆటో తిరిగి వెళ్ళిపోతా ఉండగా మనుషులు క్రాస్ అయ్యే విషయంలో చిన్న సంఘర్షణ వచ్చి మాట పడి గొడవ పడ్డారు. ఆ గొడవ పడిన దాంట్లో 2 వర్గాల కింద కొట్టుకోవడం జరిగింది. దాంట్లో చిన్న గాయాలు జరిగినాయి. ఒక పార్టీ వచ్చి ఆకువీడులో జాయిన్ అయ్యారు, వేరే వర్గం వాళ్ళు వచ్చి ఇక్కడ కైకలూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇద్దరు కూడా దాంట్లో ఒక అతనికి 3 కుట్లు, ఒక అతనికి 3 కుట్లు జరిగింది. టోటల్ గా 2 ఇంజూర్డ్, మెయిన్ ఇంజూర్డ్. దీంట్లో ఇది ప్రెస్ మీట్ కూడా పిలవటగల కారణం ఏంటంటే గ్రామంలో జరిగిన చిన్న ఘర్షణ కారణంగా దాన్ని సోషల్ మీడియాలోని దాంట్లో అసలు వాస్తవానికి సంబంధం లేకుండా ఏదేదో న్యూస్ వస్తుంది. దాని కారణంగా చిన్న గ్రామాల్లో జరిగే చిన్న గొడవలు మళ్ళీ పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దానికి మీకు వివరణ ఇవ్వటం గురించి, మళ్ళీ ఫర్దర్ గా ఏదైనా ఉంటే మమ్మల్ని అడిగితే దయచేసి పోస్ట్ చేయండి తప్ప అడగకుండా గొడవని ఇలా పోస్ట్ చేస్తే ఎస్కలేట్ అవుతుంది. గ్రామాల్లో మళ్ళీ గొడవలు పెరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ గ్రామంలో గొడవలు జరగడం జరిగింది. సాయంకాలం మళ్ళీ గ్రామస్తులందరూ కూడా సరి చేసుకుంటామని చెప్పి మా దగ్గర రావడం జరిగింది. అయినా సరే ఇద్దరు కూడా ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి 2 వర్గాల వారికి కేసులు కట్టడం జరిగింది. అలాగే మార్నింగ్ నుంచి ఒక పికెట్ పెట్టడం జరిగింది. 2 వర్గాల వారిని మళ్ళీ బైండ్ ఓవర్ కూడా చేస్తాం. ఇరు వర్గాలకి 2 కేసులు కట్టాం, 2 ఎమ్మెల్సీలు 2 కేసులు కట్టాం. ఇరు వర్గాలను బైండ్ ఓవర్ చేస్తాం. అలాగే పెద్దలు కూడా, బోత్ సైడ్స్ పెద్దలు కూడా పెట్టి అక్కడ పీస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే ఫర్దర్ గా మనకి ఉప్పుటేరు అవతల ఉంది కాబట్టి విషయం అంతా తెలియడానికి ఆ గ్రామంలో కూడా 4 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ల్యాండ్ ఆర్డర్ తాలూకా ఇష్యూ అయితే నిన్న జరిగిన గొడవే తప్ప దాని కంటిన్యూ కూడా ఇష్యూ ఏం లేదు. కాకపోతే దాంట్లో కంటిన్యూ సోషల్ మీడియాలో కానీ మిగతా దాంట్లో ఇలా చూపిస్తున్నారు. మా వివరణ పోలీసు వారిని అడిగి చెప్పినట్లయితే కనుక మేము క్లియర్ గా మీకు తెలియజేస్తాం. కూడా మన వాళ్ళందరూ కూడా కత్తులు పెట్టి కొట్టుకున్నారు, నరుక్కున్నారు టైప్ లో రాశారు. అయితే దాంట్లో ఒక వెదురు గేడతోటి కొట్టడం తోటి ఆ చేతితో ఆపుకుంటే ఆ చేతి దగ్గర ఈ పంగ కొద్ది విడవడం జరిగింది. అంటే కత్తి గాయం ఎవరికీ జరగలేదు. ఆ జరిగిన 3 గాయాల్లో కూడా కత్తి గాయం ఎవరికీ లేదు. అయితే గొడవ అంతా అయిపోయిన తర్వాత ఒక అతను కత్తితోటి అది ఇది అని చెప్పి తిరగడం జరిగింది. అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా కత్తి గాయం ఎవరికీ లేదు. అక్కడ గొడవ జరిగినప్పుడు మాత్రం ఒక వెదురు గేడతో కొట్టుకుంటే చేతి ఇండెక్స్ ఫింగర్ కి, థంబ్ ఫింగర్ కి, ఎడమ చేతి మీద విడిపోవడం జరిగింది. దానికి 3 స్టిచెస్ పడ్డాయి. ఒక అతనికి హెడ్ ఇంజురీ, దాంట్లో ఒక 2 to 3 ఇంచెస్ స్టిచెస్ పడ్డాయి. అంతేగాని కత్తితో ఎవరు నరుక్కోవటం కానీ, అది చాలా పీస్ఫుల్ గ్రామం. మాకు అసలు ఇప్పుడు దాకా ఆ గ్రామం నుంచి ఎటువంటి కేసు కూడా రాదు. ఆ గ్రామంలో అన్ని కూడా ఇక్కడ దాకా కేసు కూడా దూరం నుంచి రారు కూడా ఎవరు. ఎటువంటి గతంలో కూడా పూర్వం ఎటువంటి కేసులు కూడా లేవు. గ్రామం నుంచి గతంలో కూడా ఎటువంటి కేసులు లేవు. అలాగే అటువంటి ఫీలింగ్స్ కూడా లేవు. మనం కనుక దీన్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేకపోతే కనుక గ్రామంలో మళ్ళీ శాంతి భద్రతల భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా మమ్మల్ని అడిగి చేస్తే కనుక మేము క్లియర్గా చెప్తాం విషయం. కేసులు ఆల్రెడీ కట్టడం జరిగింది. వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసి బైండ్ ఓవర్ పెట్టి ఫర్దర్ గా కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా గొడవని ఏదైనా మా దగ్గర మమ్మల్ని అడిగి వివరణతోటి ఇవ్వాలని మీడియా మిత్రులు కోరుకుంటున్నాం.